அது கண்ணு மாதிரி அது சின்ன மாதிரி மாதிரி కొన్నాడా. హాయ్ ఫ్రెండ్స్, కొత్త వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రివ్యూ అయితే చూశారు కదా, వీడియో ఎలా చేయాలని ఎడిట్ చేయాలని చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే చివరి వరకు వాచ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను, అదైతే డౌన్లోడ్ చేయండి. చేసిన తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. మరి 16:9 రేషియో అయితే క్లిక్ చేయండి. క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ అయితే ఫాంట్ అయితే యాడ్ చేద్దాం. టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. రోబో రెగ్యులర్ మీద క్లిక్ చేసి వీవాల్ ఫాంట్స్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. 3 లైన్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అయితే క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేసి డౌన్లోడ్స్లోకి వచ్చి సెర్చ్ అయితే చేయండి. మీకు అలాగే స్టార్టింగ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్, అది యాడ్ చేసేయండి. లేకపోతే సెర్చ్ అయితే చేయండి. యానిమీ ఫాంట్ ఫ్రెండ్స్, లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ అయితే చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇదైతే డిలీట్ చేసాను టెక్స్ట్ని. ఫాంట్ అయితే యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చిన ప్రాసెస్ చెప్తాను, క్లియర్గా అయితే చూడండి. ప్లస్ సింబల్ యూజ్ చేసి మీరు ఏ పిక్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్ మీద అయితే ఇలా క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఎఫెక్ట్ అయితే చేయండి. ఇక్కడ సెర్చ్లో టైల్స్ ఎఫెక్ట్ అయితే సెర్చ్ చేయండి. ఈ విధంగా ఒక 30 పిక్స్ కావాలి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇక్కడ మిర్రర్ అని ఉంది కదా, అదైతే ఆన్ చేయండి. ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసి ఉంచుకోండి, ఎందుకంటే 13 పిక్స్ అలా చేసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ ఏం చేస్తారంటే 2 ఫింగర్స్తో ఇలా జూమ్ ఇన్ అయితే చేసుకోండి, లేదా ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో కూడా ఉంటుంది, ఇలా జూమ్ ఇన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి కరెంట్ ఫ్రేమ్ పిఎన్జీ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంకో పిక్ చూపిస్తా ఫ్రెండ్స్. ప్లస్ క్లిక్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు ఏ పిక్ కావాలో అది ఆ పిక్ని అయితే ఇలా సెలెక్ట్ చేయండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి, ఇంత కాపీ చేసుకున్నాం కదా. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్ అయితే జూమ్ చేసుకోండి, అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ కరెక్ట్గా. ఫింగర్స్తో చేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి కరెంట్ ఫ్రేమ్ పిఎన్జీ అయితే చేయండి. చేసి సేవ్ అది చేసుకోండి. ఈ రేషియోలో మట్టుకి ఒక 30 పిక్స్ అయితే సేవ్ చేసుకుని ఉంచుకోండి. నెక్స్ట్ అయితే బ్యాక్ వచ్చేద్దాం. నేను ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే అది ఇంపోర్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇలా ఉంటుంది. 3 లైన్స్ క్లిక్ బాక్స్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లే ఆప్షన్ చివరిలో ఉంది కదా, అక్కడ కెమెరా అయితే ఆన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడైతే కెమెరా ఆన్ చేయండి. చేసిన తర్వాత ఇలా ఎండింగ్లోకి అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. ఇలాగ డిలీట్ అయిన పిక్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ దానికి చూపిస్తా. ఫస్ట్ క్లిక్ చేసి ఓపెన్ అక్కడి కలర్ ఫీల్డ్ ఉంది కదా, అదైతే క్లిక్ చేసి మీడియా నాట్ ఫౌండ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ చేయండి. మీరు ఎందాక ఎక్స్పోర్ట్ చేసిన పిక్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేయండి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకో ఇమేజ్ ఉంది కదా, దీని మీద కూడా కలర్ అండ్ ఫీల్డ్ మీద క్లిక్ చేసి మీడియా నాట్ ఫౌండ్ మీద క్లిక్ చేసారనుకోండి ఫ్రెండ్స్, ఇందాక సేవ్ చేసిన పిక్స్ ఉంటాయి కదా, ఇదైతే ప్లస్ క్లిక్ చేస్తే యాడ్ అయితే అయిపోద్ది కరెక్ట్గా. ఈ విధంగా ఎన్ని పిక్స్ ఉంటాయి అన్ని పిక్స్ని ఈ విధంగా ప్లస్ క్లిక్ చేసి సెలెక్ట్ అయితే చేయండి. అంతే ఫ్రెండ్స్. నీ లేయర్ మీద ఇమేజ్ మీద క్లిక్ చేయండి. డిలీట్ అయిన ఇచ్చిన ఇమేజ్ మీద డిలీట్ అయ్యి వచ్చినాయి కదా, దాని మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. మీడియా నాట్ ఫౌండ్లో మీద క్లిక్ చేయండి. మీరు సేవ్ చేసిన పిక్ని అయితే ఈ విధంగా అయితే యాడ్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ కరెక్ట్గా రాకపోయినా కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అన్ని పిక్ ఇక్కడ ఉన్న డిలీట్ అయ్యి వచ్చిన ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎండింగ్లో ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆడియో ఉంది కదా, ఆడియో కింద అయితే ఇచ్చాను అన్నీ. అవి అయితే అలాగ రిప్లేస్ అయితే చేసుకొని సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ వీడియో అయిపోయిన తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ వీడియోని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, మంచి వీడియో అయితే వస్తాను.